ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా బాగా ఉన్నారని, ఆత్మీయంగా బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు బయలుపరుస్తున్న ఆశీర్వాదం యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనము. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ప్రియులారా, మన జీవితంలో అలసట, నిరాశ వచ్చినప్పుడు మన బలం తగ్గిపోతుంది. మన స్వంత శక్తిపై ఆధారపడితే త్వరగా క్షీణిస్తాము. కానీ ఈ వాక్యం మనకు ఒక గొప్ప హామీ ఇస్తుంది. ప్రభువును నమ్మువారు నూతన బలాన్ని పొందుతారు అని చెబుతుంది. పక్షిరాజు అంటే గద్ద ఎగిరేటప్పుడు గాలికి ఎదురుగా ఎగరదు, కానీ ఆ గాలిని ఉపయోగించి పైకి గాల్లోకి లేస్తుంది. అలాగే మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు వాటిని దేవుని చేతిలో ఉంచితే అవే మనలను ఆత్మీయంగా పైకి తీసుకెళ్తాయి. దేవుడు మన ప్రయాణంలో అలసట రాకుండా నడిపిస్తాడు. ఆయన బలంతో మనం పరిగెత్తినా అలసిపోము, నడిచినా కూలిపోము. ఈరోజు మనం చేయవలసింది ఒకటే, ప్రభు మీద సంపూర్ణంగా నమ్మకం ఉంచడం. ఆయన సమయానికి మనకు కావలసిన బలాన్ని ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, ఈరోజు మీ వాక్యానికి మేము కృతజ్ఞులము. మేము అలసినప్పుడు, బలహీనులైనప్పుడు నేను ఆశ్రయించేందుకు మాకు సహాయం దయచేయండి. మా సొంత బలాన్ని కాదు, మీ బలాన్ని ఆధారంగా చేసుకొని జీవించడం మాకు నేర్పండి. మా జీవితంలో ప్రతి భారాన్ని మీ చేతిలో ఉంచుతున్నాం. మాకు నూతన బలాన్ని అనుగ్రహించి గద్దవలే పైకి ఎగరగల విశ్వాసాన్ని ఇవ్వండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరం ఉంటే నాకు మెసేజ్ చేయండి. నేను మీ గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.